హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బీస్ట్ 179 ఎపిసోడ్ యార్. రహీం మనిషి ట్రాఫిక్లో స్నిగ్ధ కనిపించింది. అదే విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. అదే వేలో వెళ్తుందేమో అని మాటు వేసుకుని కూర్చున్నారు 4-5 నెలలుగా. వాళ్ళని అంత టెన్షన్ పెడుతున్న స్నిగ్ధ మీద విపరీతమైన దేశాన్ని పెంచుకుని రగిలిపోతున్నాడు రాక్షసుడు. ఆఖరికి వాడు కంటికి చిక్కడం యాక్షన్ చేయించడంలో ఆమె కథ అలా ముగింపుకు వచ్చింది. గతం నుండి బయటపడి మిన్ను తన మనవరాలు స్నిగ్ధ కూతురు అని మైండ్లో ఫ్లాష్ అయ్యి గబాలను లేచి వెళ్ళి ఫోన్ అందుకుని రహీంకి కాల్ చేసింది నీలాంబరి. వాడు లిఫ్ట్ చేసి హలో మేడం అంటూ వినయాన్ని కురిపించాడు. రాస్కెల్, నన్నే మోసం చేస్తావరా అని గట్టిగా అరిచింది. ఉరుములేని పిడుగులా అలా తన మీద పడేసరికి అదిరిపడి బిక్కసచ్చి ఏమైంది మేడం అంటూ వణికాడు. నోర్మి, స్నిగ్ధ బిడ్డ తల్లి అయ్యేంత వరకు బతికే ఉన్న విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు. నిన్నేం చేయాలరా అని అరిచింది. అదిరిపడి మేడం అంటూ భయంగా పిలిచాడు. చంపేస్తాను స్కౌండ్రల్. అది ప్రెగ్నెంట్ అవడం, బిడ్డని కని చావడం అన్నీ దాచి లక్షలకు లక్షలు దొబ్బావు కదరా నా దగ్గర. ఈవినింగ్ వచ్చి కనిపించు అని ఆర్డర్ వేసి కట్ చేసి, ఒసేయ్ మీరిద్దరూ కూడగలిసి నా కొడుకుల జీవితాలతో ఆడుకుంటారే, మిమ్మల్ని ఊరికే వదలనే అంటూ శబ్దాలు చేసింది బ్లూ ఆంటీ. నీకు జైలు అసలు లెక్క పెట్టించే వరకు ఆలోచించాడు. ఎక్స్ట్రాలు చేసి పాడేస్తే పాడే కట్టేద్దరికి కూడా వెనకాడ్డు వశిష్ట. అది తెలియక ఓ పోటుగతిలో ఎగురుతుంది పాపం. ప్రజ్ఞ బంప్ మీద చెవాంచి మమ్మ తమ్ము ఏం మాట్లాడడం లేదు అని పైకి లేచి బెక్కమొహం పెట్టింది మిన్ను. బంగారం, తమ్ముకి అప్పుడే మాటలు రావురా అని కూతుని ఒడిలోకి చేర్చుకున్నాడు వశిష్ట. ఏ ఎందుకు రావు, నేను మాట్లాడుతున్నాను కదా అని గుడ్లు తిప్పుతూ ఆరాల్లాగింది. నువ్వంటే హై పవర్ యాక్టివ్ కన్నా బుజ్జి తల్లివి, వాడు మీ మమ్మలా మడ్డి అని నవ్వాడు వశిష్ట. నేనేమీ మడ్డి కాదు అని బొంగమూతి పెట్టింది ప్రజ్ఞ. కదా, అప్పుడే 6 వీక్స్ దాటితే నీకేం తెలియలేదు. రోజు చెవిలో జోరేగలా ఒకటే రోజన కొడుకు కావాలి కొడుకు కావాలి అని ఉడికించాడు. నాకు పీరియడ్స్ సరిగ్గా రాక తెలియలేదు దానికి చెప్పాలా అని మూలిగింది. మా అమ్మ, నేను కూడా తమ్ములని నీ బజలో నుండే వచ్చానా అని అంది మిన్ను. అవునరా తల్లి, నువ్వు కూడా మీ అమ్మ బజలో నుండే వచ్చావు అని ముద్దు పెట్టాడు. అప్పుడు నేను ఎంతున్నా, అదిగో ఆ బేబీ అంతున్నానా అంటూ ఎదురుగా ఉన్న పిక్ వైపు చూపిస్తూ అడిగింది మిన్ను. నువ్వు పుట్టినప్పుడు అని డల్ అయింది ప్రజ్ఞ. ఆమె చేతిని పట్టుకుని ఫ్రెష్ చేసి అంత లేవురా ఎంత ఉంటావు అని చేతితో చూపించాడు వశిష్ట. వసి చేతిని తీసుకుని పెదవులు కాంచి ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి అని కంట్లో చిరుతడి ఊరగా నవ్వింది ప్రజ్ఞ. డాల్ కొట్టకూడదని ఆగుతున్నా లేకపోతే అని సీరియస్నెస్ నటిస్తూ వార్న్ చేసి, బంగారం ఇంక బజ్జుంటావా, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా అన్నాడు వసి. అయ్యో డాడీ అని తన చిట్టి చేతితో నుదుటిని కొట్టుకుంటూ, సండే ఎవరైనా స్కూల్కి వెళ్తారా అని కళ్ళు చక్రాలా తిప్పుతూ అడిగింది మిన్ను. బుజ్జిదాని ఎక్స్ప్రెషన్ చూసి పక్కున నవ్వేసిన ప్రజ్ఞ. నవ్వకడాలు నాకు కాలుతుంది అని ఉడుక్కుంటూ, మర్చిపోయాను రా అని లేట్ అయింది బొజ్జోమా అన్నాడు. నీకు నిద్ర వస్తే బొజ్జో డాడీ, ఇలా నా ఒడిలో పడుకో అంటూ కాళ్ళని చాపి మరీ చూపించింది. ఒకదానితో వారానికి 3 పస్తులు ఉంటున్నా, ఇంక రెండో వాడు కూడా వస్తే నా బ్రతుకు గవర్నమెంట్ రేషనే అవుతుందేమో అని గొణిగాడు వశిష్ట. చేతి మీద చెరి దెబ్బ వేసి గుర్రుగా చూసింది ప్రజ్ఞ. అబ్బా, దానికోసం కాదే, ఇంకా ఉంటాయి కదా అని తినికి నాకు జోపాట పాడుతుందంట నా అమ్మ, కానివ్వు అంటూ మిన్ను ఒడిలో తలపెట్టాడు. తన చిట్టి చేతులతో భుజం మీద తడుతూ తనని ఎలా అయితే ప్యాంపర్ చేస్తాడో అలా చేసింది మిన్ను. మాటలు చెబుతూ ఏదో మత్తు మందు వేసుకున్నట్లు కాసేపటికి నిద్రలోకి జారిపోయాడు వశిష్ట. మిన్ను కూడా ఆవలిస్తూ తన డాడీ తల మీద తలవాల్చి నిద్రలోకి జోగింది. ఇద్దరిని చూసి ఎలాంటి మొగుడు కూతురు నాకే ఉన్నారు అని ముద్దుగా తిట్టుకుంటూ వసి తల పిల్లో మీద అడ్జస్ట్ చేసి మిన్ను లేపి సరిగ్గా పడుకోబెట్టింది ప్రజ్ఞ. డాడీ, నువ్వు నేను ఫ్రెండ్స్ కదూ అంటూ కలవరించింది మిన్ను తల నిమురుతూ. మౌని స్నిగ్ధల ప్రేమ గుర్తురా, వాళ్ళ జీవితంలో చిరుదివ్వువై వెలగాల్సిన దానివి, మా ఆనందాల మాలికవయ్యావు. ఏ జన్మ బంధమో ఈ జన్మలో ఇలా మాకు దొరికావు. బంగారం, ఐ లవ్ యూరా అని నుదుటిని ముద్దు పెట్టి వసి అది మీదకు చేరి ముద్దులు పెడుతూ, మీలాంటి స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి నాకు భర్తగా రావడం నిజంగా నా అదృష్టం అండి. లవ్ యూ సో మచ్ అని చుట్టూ చేతిని వేసి కళ్ళు మూసుకుంది ప్రజ్ఞ. నెమ్మదిగా కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుకుంటూ మరింత దగ్గరకు పొదుముకున్నాడు వశిష్ట. నెక్స్ట్ డే మిన్నుని చూడగానే తన బంధం అనే ప్రేమ పొంగి చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుని ముద్దులు పెడుతూ, ఆమె నేను తినిపించనా అని అడిగింది మోక్ష. నాకు నాని తినిపిస్తుంది అత్త అని నవ్వింది. నాని రోజు పెడుతుంది, ఈ రోజు నేను తినిపిస్తానే అని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టింది మోక్ష. ఏంటి పాప, బంగారం టిఫిన్ తినిపిస్తున్నావా అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు భరత్. అవును, ఏ అంటూ సాగదీసింది.
పెట్టు పెట్టు రేపన్న రోజున ఎక్స్‌పీరియన్స్‌లా యూజ్ అవుతుంది అని నవ్వాడు. చేప పిల్లకు ఎవరు ఈత నేర్పక్కర్లేదు నాన్న. అలాగే పిల్లలు సాకడం ఆడపిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు అని కొక్కిరించింది మోక్ష. అయితే అన్నీ వచ్చేసా? ఏమీ నేర్పించక్కర్లేదా? అని చిలిపిగా చూశాడు భరత్. మామ నీ లుక్ ఈజ్ డిఫరెంట్ అంటూ భుజాలు ఎగరేసింది మిన్ను. ఇదో సిసింది చిచ్చుబుడ్డు అని ముద్దు చేశాడు భరత్. మా అన్నయ్య పోలికలు చాలా ఉన్నాయి కదా భరత్ అని ప్రేమగా నిమిరింది మోక్ష. అసలు లేవు, అన్నీ మా అక్క పోలికలే అని గంభీరంగా అన్నాడు భరత్. ఆ వాయిస్లో బేస్కి ఉలికిపడి సారీ అని మెల్లగా అంది మోక్ష. నో మోర్ రిపీట్ మోక్ష. బంగారం ఎప్పుడు వశిష్ఠ ప్రజ్ఞ డాక్టర్గానే పలుకుతుంది. అలవాట్లు అభిరుచులు అన్నీ మా బావే వచ్చాయి అంతే. ఇంకెవరినేం కూడా నీ మదిలో కూడా రాకూడదు అని మిన్నునెత్తుకుని తీసుకుని వెళ్ళిపోయాడు భరత్. అన్నీ కిచెన్ నుండి వాళ్ళ కాన్వర్జేషన్ అంతా విన్న మహాగారు చిన్నగా నిట్టూర్చింది. చక్రి అని బేస్ వాయిస్తో పిలిచాడు యశ్వంత్. ఎస్ సార్ అని వినయంగా ముందుకు వచ్చాడు చక్రి. మిస్ అయిన మోడల్స్ ఏమైందో తెలుసుకో, అలాగే వశిష్ఠ మీద ఫుల్ ఫోకస్ పెట్టు. వాడు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియాలి అని ఆర్డర్ వేశాడు యశ్వంత్. సార్ నాకు న్యూస్ తెలిసింది అని మెల్లగా అన్నాడు చక్రి. వియర్డ్ లుక్తో ఏంటది అని ప్రశ్నించాడు. ఇండిపెండెంట్గా గెలిచిన వాసుదేవ్ గారిని అధికార పార్టీ క్యాబినెట్లోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా గాలివార్త హల్చల్ చేస్తుంది. నో అలా జరగడానికి వీల్లేదు. ఎంత మనీ వెచ్చించైనా ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని కొనేద్దాం. వాణ్ణి అధికార పార్టీకి మద్దతు ఇచ్చేలా చేద్దాం. ప్రెసిడెంట్తో మీటింగ్ అరేంజ్ అంటూ హుకం జారీ చేశాడు యశ్వంత్. ఆల్రెడీ లాబింగ్ చేశారు సార్. డబ్బుకి కక్కుర్తిపడి పార్టీ జంప్ చేస్తే అనర్హత వేటు వేయించేలా అపోజిషన్ పార్టీ కోర్టులో ఫీల్ దాఖలు చేసిందంట. ఇదంతా ఏదో పక్కా స్కెచ్లా లేదు. నువ్వు మీటింగ్ అరేంజ్ చేయి చెబుతాను అన్నాడు యశ్వంత్. ఓకే సార్, ఇప్పుడే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను అని వెళ్ళాడు చక్రి. పేపర్ వెయిట్ని తిప్పుతూ నిన్ను నాశనం చేసి ఏవే వదలనరా వశిష్ఠ అని నీ ఆనందాలని ఆవిరి చేసి నా ఇంటి బిడ్డని నేను ఎలా తిరిగి రప్పించుకుంటానో చూడు అని కోపంతో పళ్ళు కొరుకుతూ ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు యశ్వంత్. అటువైపు కాల్ లిఫ్ట్ చేయగానే హలో బాయ్ హౌ ఆర్ యూ అని స్నేహపూర్వకంగా విష్ చేశాడు. అటు నుండి పాజిటివ్ రెస్పాండ్ రాగానే తను ఏం చెప్పాలనుకున్నాడో అంతా చెప్పాడు. ఇద్దరి కాన్వర్జేషన్ అంతా కొరియన్ లాంగ్వేజ్లో జరిగింది. అతను చెప్పిన దానికి థ్యాంక్ యూ, నువ్వు అడిగిన మనీ హవాలా రూపంలో అందుతుంది. ఓకే అని కట్ చేసి వసి పద్మవ్యూహం పన్నుతున్నాను, ఎలా సేవ్ అవుతావు నేను చూస్తాను అన్నాడు యశ్వంత్. రూమ్లో భరత్ని బ్యాక్ నుండి హక్ చేసుకుని వీపు మీద మొహం దాచింది మోక్ష. చేతుల మీద చేతిని వేసి నిమిరాడు భరత్. సారీ అంటూ మల్లగా చెప్పింది. సారీలు పూరీలు అవసరం లేదు. నీ మాటలు బాగా వింటే ఇంకేం ఉండదు. బంగారానికి ఊహొస్తుంది. ఇలాంటివి వింటే తనలో సందేహం మొదలవుతుంది మోక్ష. అందుకే కోపడ్డాను. మీ అన్నయ్య అంటే నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ తన వాళ్ళ గురించి తెలిసి కూడా నెగ్లెక్ట్గా ఉన్నాడు. స్నిగ్ధని చంపించాలని చూశారు మీ వాళ్ళు. బంగారం పుట్టి అక్కాబావలు ముద్దుబిడ్డగా పెరిగే యోగం ఉంది కాబోలు. అందుకే అన్ని గండాలు దాటుకుని బయటకు పడింది. మౌనిష్ కూడా లైఫ్లో మూవ్ ఆన్ అవుతున్నాడు. తనకు బేబీ పుడుతుంది. అప్పుడు అత్తగా నీ ప్రేమని ఎంత కావాలంటే అంత కురిపించు. నేనేం అడ్డు చెప్పను. ఇక్కడ అత్తవే నా భార్యగా మాత్రమే ఓకే అన్నాడు భరత్. ఈ అత్తలానే ప్రేమను పంచుతా. అసలే ఒకే ఒక అత్తని కదా అని నవ్వింది. తన నుదుటితో ఆమె నుదుటిని ఢీకొట్టి ఏమైనా ఇవ్వచ్చు కదే, చాలా గ్యాప్ వచ్చింది అని గారాలు పోయాడు. అబ్బో నేను ఇస్తేనే తీసుకుంటున్నావు మరి అని వెక్కిరించింది. ఏదో అరాకొరా చూపించి తాపం రేపి చంపుతున్నావే, నీకు ఇది న్యాయమా అంటూ రాగాలు తీస్తూ ఆమెను సందిట్లోకి వేసుకుని తేనెలూరే పెదవుల్ని అందుకున్నాడు భరత్. జుట్టులోకి వెలిజొచ్చి లాగుతూ పెనవేసింది మోక్ష. రెడీ అవుతున్న వశి వైపు గుర్రుగా చూస్తూ పళ్ళతో కారాలు నూరేస్తుంది ప్రజ్ఞ. చిన్నగా నవ్వుకుంటూ ఏంటే కళ్ళని తామరలా మార్చావు అని కళ్ళు ఎగరేశాడు. తెలిసి అడిగితే నాకు కాలుతుంది అని కసిరింది. నీకు ఫుల్ రెస్ట్ కావాలే, నాతో ఆఫీస్కి తీసుకెళ్తే మీ అత్తమ్మ నా పిల్లలంటా వాతలు పెడుతుంది అని నవ్వాడు. నాకు బోరు ఇంట్లో ఉండాలంటే అని తినికింది. ప్రజ్ఞ భుజాల మీద చేతులాంచి ఇంటి నిండా మనుషులున్నా అమ్మాయి గారికి బోరింగ్ ఫీలింగ్ ఎందుకంట అని కనుబొమ్మలను అటు ఇటు తిప్పాడు. ఎవరున్నా నాకు మీరే కావాలి ప్లీజ్, నేను వస్తాను, అసలు అల్లరి చేయను, బుద్ధిగా కూర్చుంటాను అని క్యూట్ ఎక్స్ప్రెషన్తో అడిగింది. నువ్వు మరీ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి మెల్ట్ చేయకు, అసలే లోపల చాలా రకాలుగా ఉంది అని కన్ను గీటాడు. చిరుకోపంగా చూసి నన్ను డైవర్ట్ చేయకండి, నేను వస్తాను అని పేచీ పెట్టింది ప్రజ్ఞ. ఇదేం పిల్లరా బాబు ఇలా కాల్చుతుంది, ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్ ఉంటే ఇవేనేమో అని వాపోయాడు వసి. అయితే తీసుకెళ్తున్నారు కదా, ఇప్పుడే రెడీ వస్తా అని బొగ్గ మీద ముద్దు పెట్టి వాష్రూమ్లోకి తుర్రమంది ప్రజ్ఞ.
నువ్వు తాయిలాలిచ్చి బాగానే కాకపడుతున్నావే డాల్. కింద మహాలక్ష్మి కాస్త కాళిక అవతారం ఎత్తుతుందేమో నా మీద. హుఫ్! అంటూ గాలి వదిలాడు వశిష్ఠ. ఇద్దరు జంటగా స్టెప్స్ దిగుతూ రావడం చూసి నడ్డి మీద చేతిని పెట్టుకుని ఎక్కడికి తయారయ్యావు అని కనుబొమ్మలు ఎగరేసింది మహా. నేనెంత వద్దన్నా ఈయనే ఆఫీసు తీసుకెళ్తానంటున్నారు అత్తమ్మ అని క్యూట్‌గా చెప్పింది. హమ్మ బమ్మ! వేసింది పిడి అని గుర్రుగా ప్రజ్ఞ వైపు చూశాడు. అందమైన చిరునవ్వు రువ్వి ఐస్ బ్లింక్ చేసింది. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.